నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీరామ్. కొంతమంది పేషెంట్స్ నాకు లాసిక్ కావాలి సార్, నా కళ్ళజోడు పవర్ 0 అయిపోవాలి, నాకు కళ్ళజోడే వద్దు అంటారు. అందరూ లాసిక్, పీఆర్కే లేదా రిఫ్రాక్టివ్ సర్జరీకి అర్హులు కారు. కొన్ని పవర్స్ ఉంటాయి, హై పవర్స్. వాళ్ళందరికీ నల్లగుడ్డు మీద మనం లాసిక్ అన్నా లేజర్ చేయడం మంచిది కాదు. సో ఇప్పుడు కొత్తగా లెన్సెస్ వచ్చాయి, వాటి పేరు ఐసీఎల్. అంటే మీరు బయట పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ లాంటిదే కంటి లోపల పెడతారు. ఈ కంటి లోపల ఏం చేస్తారంటే ఈ న్యాచురల్ లెన్స్ ఉంటుంది, దాని మీద ఎడిషనల్ పవర్ లెన్స్ పెడతారు. దాన్ని ఐసీఎల్ అంటారు. ఐసీఎల్ వల్ల చాలామంది పేషెంట్స్ ఎవరైతే లాసిక్కి ఎలిజిబుల్ కారో వాళ్ళకి కళ్ళజోడు లేకుండా చూపు ప్రసాదించడం జరుగుతుంది. కానీ కరెక్ట్గా మనం ప్లాన్ చేయాలి. ప్రతి ఇన్వెస్టిగేషన్ని డీటెయిల్గా చూసుకుని అప్పుడు వాళ్ళు ఆ లెన్స్ పెట్టాక కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ సేఫ్. ఊరికే లెన్స్ వేసేసారు అయిపోయింది సర్జరీ కాదు. సర్జరీ అయ్యాక కూడా టిల్ ఆల్మోస్ట్ 6 months to 1 year ప్రతి నెల చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ కంటి ప్రెషర్, ఎందుకంటే ఉన్న కంట్లో మనం ఇంకో స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో లోపల ఉన్న ఏరియాని కంజెస్టెడ్ ఏరియాలో ఇంకోటి పెడుతున్నాం, ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ప్రతి నెల మానిటర్ చేసుకుంటూ ఉండాలి. 6 నెలలు లేదా ఏడాది తర్వాత యూ కెన్ గో వన్స్ ఇన్ 6 months. సపోజ్ ఈ ఐసీఎల్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి సూట్ కాకపోయినా ఇట్స్ ఏ రివర్సబుల్ ప్రొసీజర్. అంటే మనం మళ్ళీ వెళ్ళి ఆ లెన్స్ని తీసేసుకోవచ్చు. అప్పుడు ఆ పేషెంట్ కెన్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్, ఆర్ కళ్ళజోడు ఉన్నప్పుడు ఎలానో అలా ఉండొచ్చు. సో అడ్వాంటేజ్ ఇట్ ఈస్ రివర్సబుల్. సెకండ్ ఏంటంటే ఈ ఐసీఎల్ ఇప్పుడు అన్ని పవర్స్లో అన్ని కంపెనీస్ చాలా మటుకు మనకి అవైలబిలిటీ చేసాయి. సో -10, -12 పవర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఐసీఎల్ పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. -20 కూడా కొన్ని కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దాంతో ఏంటంటే మనిషికి అట్లీస్ట్ ఒక 50% అన్న విజన్ ఉంటుంది. కళ్ళజోడు వేసుకున్న ఈ లెన్స్ పెట్టుకుంటే హై పవర్స్, ఎస్పెషలీ హై పవర్స్ ఉన్న వాళ్ళకి ఈ లెన్స్ పెట్టుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హై పవర్స్ వాళ్ళు పొద్దున్న లేవంగానే వాళ్ళకి మనుషులు కనపడరు. కళ్ళజోడు లేదు అంటే ఆ మనిషికి ఆ రోజు చేయి తీసినట్టే లిటరలీ. సో ఇలాంటి లెన్స్ వేసుకోవడము, ఇలాంటి లెన్స్ అవైలబుల్ ఉండడం ఒక విధంగా హై పవర్స్ వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజెస్. అండ్ కాంప్లికేషన్ రేట్ కూడా తక్కువ. సో ఈ లేజర్ లాసిక్ ఎలిజిబుల్ అవ్వకపోతే ముందర కాలం అయ్యో నాకు కళ్ళజోడు వేసుకోవాల్సిందే నా జీవితం అనే ఉండేది. ఇప్పుడు ఈ లెన్సెస్ వచ్చాక ఆ కాన్సెప్ట్ అనేది ఇరేజ్ అయిపోయింది. బట్ అగైన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఎలిజిబులా కాదా పేషెంట్కి ఏంటి అవసరం, వాళ్ళ నీడ్స్ ఏంటి, కరెక్ట్ పవర్ క్యాల్కులేట్ చేసి వేయడం చాలా ఇంపార్టెంట్. ఒక కన్ను చేయించుకున్న 20 రోజులు లేదా 20 days తర్వాత ఇంకో కన్ను చేయించుకోవచ్చు, 2 కళ్ళు. అండ్ వన్స్ ఎ ఇయర్ చెకప్ చేసుకోవచ్చు. ఏమాత్రమన్నా కాంప్లికేషన్ వచ్చినా, అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే కన్ను ప్రెషర్ పెరిగినా, కంట్లో దీనివల్ల శుక్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది వచ్చినా, లేదా పేషెంట్కి నొప్పి వాటరింగ్ ఎక్కువ రోజులు ఉండడం జరిగితే అప్పుడు ఈ లెన్స్ అనేది మనం వీ కెన్ గెట్ ఇట్ రిమూవ్డ్.